ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందామా. ఈ యొక్క ప్రకటన గ్రంథములో ఈ లౌదీక సంఘము అనేది అంచె దినములలో కనబడుతున్న సంఘపు స్థితిని చూపించేదిగా చాలామంది ఎరుగుదురు. మొదటి సంఘము ఎఫెసీ అయితే చివరి సంఘము లౌదీకియా సంఘం. ఈ చివరి సంఘపు స్థితి ఎంత దారుణమైన స్థితిలో ఉన్నది అనేది ఇక్కడ మనకు తేటగా తెలుస్తుంది. అది దాని గూర్చిన కామెంట్ దేవాది దేవుడు ఇస్తున్నది ఏంటంటే, నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నన్ను అన్న మాటకు అర్థం, నేను గమనిస్తూనే ఉన్నాను. లౌదీక సంగమా, నేను గమనిస్తూ ఉన్నాను. నీ పరిచర్యను నేను గమనిస్తూ ఉన్నాను. నీ సేవా విధానాన్ని గమనిస్తూ ఉన్నాను. ఆ సేవ ఎలాగుంది అని అంటే, వెచ్చగా లేదు, చల్లగా కూడా లేదు. నులివెచ్చని స్థితిలో సంఘము ఉండడం అంటూ జరిగింది అని ఆ సంఘాన్ని గురించి చెప్తా అంటాడు. ఇది నాకు నచ్చలేదు. నేను ఒక ఉద్దేశానికి వచ్చేసాను. ఆ ఉద్దేశం ఏమిటి అని అంటే, నేను ఉమ్ము వేయాలని, ఉమ్ము వేసి తిరస్కరించాలని, శాశ్వత బహిష్కరణ. మీకు చెప్పాలేనంటే, మీరైనా నేనైనా నోటిలో నుండి ఉమ్ము వేయుట అనేది జరిగింది అని అంటే, మరెన్నటికి దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ నోటిలో వేయలేం కదా. అంటే శాశ్వత బహిష్కరణ, శాశ్వతముగా తిరస్కరించుట. అది నేను చెయ్యాలని అనుకుంటున్నాను, అయితే చేయను. ఉద్దేశం అది. కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నిలువెచ్చగా ఉన్నా నేను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాబా, నువ్వు వెచ్చగా లేవని నేను తృణీకరిస్తలే, నేను అసహించుకుంటాలే. ఈ స్థితిలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది గొప్ప మాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఈ హెచ్చరిక నేను ఇవ్వడం చేస్తున్నాను. ఏంటి అని అంటే, గద్దిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నాను కనుక నీ స్థితిని నీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇంకా ఇదేదో నిర్లక్ష్యముగా కాదు. జస్ట్ అండి, దేవుని కృప ఏంటంటే నిన్నటి వరకు వర్షాల వల్ల ఈ చల్లదనమైన ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే అగ్నిలో కూర్చున్నట్టే ఉండు మనం. ఆయన కృప అన్నమాట. రైట్. ఆసక్తి కలిగి అనే మాట అక్కడ వాడతారు. ఇందులో జాగొద్దు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. త్వరగా, బహు త్వరగా దాని మీద మనసు పెట్టి మారు మనసు పొందు. ఇందుకే మారు మనసు పొందడము అని అంటే ఏంటంటే, నులివెచ్చని స్థితిని వదిలిపెట్టడమే. మారు మనసు పొందడం అంటే ఏంటంటే, నులివెచ్చని స్థితిని వదిలిపెట్టడమే. ఇప్పుడు ఏ స్థితికి రావాలి అని అంటే, వెచ్చదనానికి రావడం అంటూ జరగాలి. వెచ్చగా ఉంటే మంచిది, చల్లగా ఉంటే మంచిది. అంటే చల్లదనము అనేది క్రీస్తుకు దూరం అయిపోయిన స్థితి. వెచ్చదనము అనేది క్రీస్తుతో పెనవేసుకున్న స్థితి. కాబట్టి వెచ్చదనంగా ఉండడానికి నువ్వు మారు మనసు పొందు, టర్నవు, తిరుగు, నీ ప్రయాణమును మలుచుకో, నువ్వు తిరిగిపో, నా వైపు తిరిగిపో. నువ్వు నా నుండి దూరమై లోకానికి వెళ్ళిపోతున్నావు కదా. కాబట్టి
ఆ లోకములో ఉన్నదంతా వదిలిపెట్టి నేను అనే నా దగ్గరికి నువ్వు పరిగెట్టుకుని రాగలిగితే చల్లదనము కాదు, నిలువెచ్చని స్థితి కాదు, నువ్వు వెచ్చదనానికి రావడం అంటూ జరుగుతుంది. అప్పుడు ప్రైజ్ ది లార్డ్, అప్పుడు ఒక అంటే పరలోకపు సంపదతో నువ్వు నింపబడ్డమంటూ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లౌకిక సంఘపు స్థితి, లోకమంతా సంఘములో ఉంది, క్రీస్తు బయట ఉన్నాడు. మీరు ఎరుగుదురు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్నది కదా, అదే కదా. ఎవరైనా విని అంటే ఆయన బయట ఉన్నారు, లోపల ఉన్న వాళ్ళందరూ క్రీస్తు స్వరమును ఎరగలేని, క్రీస్తు స్వరమును వినలేని, క్రీస్తుతో ఆ యొక్క స్పర్శను అందుకోలేని, అంటే వారికి చెవులు లేవు, చెవులున్నను చెవులు లేవు, కన్నులున్నను కళ్ళు లేవు, హృదయం ఉన్నను గ్రహింపు లేదు. వారు లోకములో ఉన్న వాటిని అన్నిటినీ లోపల సమకూర్చుకొని వారు క్రీస్తుకి పూర్తిగా దూరం అయిపోయినారు. క్రీస్తు బయట, వీరు లోపల నుండి ఎవరెవరు కలిసి ఉన్నారు అని అంటే లోకము వారు కలిసి ఉండడం అంటూ జరిగింది. లోకము వారు కలిసి ఉండడం జరిగింది. అయితే లోకము వారు కలిసి ఉన్నది బయట ఉన్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోకము ప్రజలు కలిసి ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు. లోకము వీరు కలిసి సంఘంలో ఉన్నారు, అందుకని నిలువెచ్చన. లోకము వారు కలిసి ఉన్నారు బయట, అది చల్లదనం. ప్రైజ్ లో లోకము ప్రజలు బయట కలిసి ఉన్నారు, అంతేనా బ్రదర్? అర్థమవలేదా? ఓకే. ఇప్పుడు లోకంలో ప్రజలు ఉన్నారు, ప్రజలు ఎవరితో సఖ్యతతో ఉన్నారు? లోకము వారు మిళితమైపోయి అన్యోన్య సహవాసం చేస్తున్నారు. వారిని ఏమందాం? ఓ ప్రైజ్ ది లార్డ్. అలా సహకరించండి. వీరిప్పుడు చర్చిలోకి వచ్చారు. చర్చ్ అనే బాడీ ఉంది, కానీ లోపల వీరును కలిసి ఉన్నారు. చర్చి, పాటలు, ప్రార్థన, ఆరాధన, కూటములు, ఆన్లైన్ ప్రేయర్లు, ప్రైజ్ ది లార్డ్, అన్ని ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? లోపలే జరుగుతుంది. అందుకు ఆ పాటలు, ఆ ఆరాధన, అవన్నీ కొద్ది వెచ్చదనం ఇచ్చి నులివెచ్చని స్థితికి వచ్చారు. ఇంతకీ వెచ్చదనం అన్న ఆయన ఎక్కడున్నారు అని అంటే బయట ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరికి అర్థమవుతుంది కదా. ఇట్టి స్థితిలో ఉన్న సంఘాన్ని ఆయన విసర్జించలేదు, కానీ ఇట్టి స్థితిలో ఉన్న పరిచర్యను ఆయన విసర్జించలేదు, కానీ ఆయన అంటాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. ప్రైజ్ ది లార్డ్. తలుపు తట్టుతున్నాను అని అన్న మాటకు అర్థం, నేను విడిచిపెట్టలేదు. నువ్వు లోకములో ఉన్నదంతయు, ఇదంతా లోకం అనగానే ఆ 3 బిట్లు పడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడైనా బైబిల్లో లోకము అని అనగానే వెంటనే మనకు అర్థం అవ్వాల్సిన ముక్కలు ఏంటనంటే శరీరాస, నేత్రాస, జీవనం. అంటే ఇప్పుడు సంఘము, ప్రైజ్ ది లార్డ్, సంఘము, ఈ లౌకిక సంఘము వీటన్నిటితో కలిసిపోయి వాటిని శరీరానికి ఉన్నవన్నీ నెరవేర్చుకోవడంలో,
నేత్రానికి ఉన్న ఆశలన్నీ నెరవేర్చుకోవడంలో, జీవపు డంబం, తాను ఎంతగా డంబముగా అతిశయముగా గొప్పగా ఆ స్థాయికి వెళ్ళాలో అంతవరకు వెళ్ళడానికి ఈ యొక్క లౌకిక సంఘం ప్రయాణము చేస్తూ ఉంటే, ఆయన మాత్రం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బా, ఎంత సహనం అంటే, ఎంత దీర్ఘశాంతం అంటే, ఎంత ఓర్పు అంటే, నిజంగా నా దగ్గర ఆ యొక్క ప్రభు, మీ దగ్గర ప్రభు మనలందరినీ కూడా ఆ యొక్క ఓర్పుతోనే, ఆ దీర్ఘశాంతముతోనే మనలందరినీ కూడా ఆయన తడుతున్నాడు. ఈ రోజుకి కూడా, ఇప్పుడు కూడా తడుతున్నాడు, ఇప్పుడు కూడా తడుతున్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలంలో ఉన్నారు ఆయన. ఈ రోజున ఆయన తడుతున్నారు. ఆయన ఎన్నో మారులు తట్టారు, కానీ ఈరోజు కూడా వదిలిపెట్టుకోకుండా ఈరోజు కూడా ఆయన మనం తడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నైనా డాడీ ఏది? ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికీ కూడా తడుతున్నారు. ఈ తట్టిన సమయం అందు మనం అందరము కూడా చేయవలసిన పని ఏంటంటే, స్పందించగలిగితే చాలు. మనం అందరము కూడా వెంటనే మనము ఆ స్వరానికి, ఆ యొక్క లేదా తట్టిన ఆ దర్శించిన అనుభవానికి మనం అందరం స్పందిస్తే చాలు. మీకు అందరికీ తెలిసిన మాట, ప్రభు దర్శిస్తూ ఉంటే యెరూషలేము లెక్క చేయకుండా ఉంది. లాస్ట్ విజిట్ ఏడుస్తాడు. ఏడ్చుచు యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు చేర్చుకుని వాళ్ళని పలుమార్లు ప్రయత్నించినట్టుగా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని మీ వద్దకు నేను వచ్చాను. కానీ నేను మిమ్మల్ని దర్శించిన సమయమును మీరు ఎరగకపోతేరి. ఆయనే మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. సంఘమేనో మా పాస్టర్ గారే మాట్లాడుతున్నారు అనుకుంటుంది. సేవకులేనో ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. కానీ మన సంఘము ఎదుట లేదా దేవుడిచ్చిన పరిచర్య ఎదుట మీరు నిలబడిన, ఈ రోజున ఈ అల్పుడు నిలబడిన, తడుతున్నది మాత్రం దేవుడే. మారు మనసునకు తడుతున్నది పరిశుద్ధాత్ముడే. మన స్థితిని మార్చడానికి, మన యొక్క ప్రయాణాన్ని మార్చడానికి, మన గురిని మార్చడానికి తడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడే. ఇక్కడ పరిశుద్ధాత్మ స్వరము వినబడుతుంది. అది ఎరగగలిగిన వారు ధన్యులు, అది గుర్తించిన వారు ధన్యులు. మీరు ఎరగకపోతిరి అంటాడు ప్రభువారు అక్కడ. యెరూషలేమా, నేను నిన్ను దర్శించాను, కానీ పలుమార్లు దర్శించాను, కానీ మీరు ఎరగకపోతిరి. అంటే ఎరగకపోవడం అని అంటే కుష్టితనానికి ఎరగదు. స్పర్శ లేదు, స్పర్శ లేని శరీరం అయిపోయింది, స్పర్శ లేని గుండె అయిపోయింది, స్పర్శ లేని చెవి అయిపోయింది, స్పర్శ లేని హృదయం అయిపోయింది. కుష్టి వచ్చేసింది హృదయానికి, చెవికి కుష్టి వచ్చింది, ఈ హృదయానికి కుష్టి వచ్చేసింది. ఎంత తినివే పడుతున్నా సరే తెలియలేదు, ఎంత పాడైపోతున్నా తెలియలేదు. ఎరగకపోతిరి. ఎందుకు ఎరగలేదు అని అంటే తెలియలేదు మాకు. ఎంత సమయం గుమ్మం దగ్గర నుంచి కొడుతుంటే ఎరగకపోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి? నా జీవితంలో ఒక 30 సంవత్సరాల నుండి, మీ జీవితంలో ఒక 20, 25, 30, చాలా మంది జీవితాల్లో సీనియర్స్ కూడా ఉండొచ్చు, వారి జీవితంలో 40 కూడా అవ్వచ్చు. అప్పటి నుండి తడుతూనే ఉన్నాడు ఆయన. లోబడనల్లకపోయితే ఏమన్నా అర్థమవుతున్నాయా? ప్రభువా మీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్వరము
ప్రభు స్వరము అని ఎవరు గుర్తిస్తారు? వారందరూ నిత్యముగా ఏమవుతారంటే లోబడతారా? గుర్తుపట్టిన వారు లోబడతారు. గుర్తుపట్టిన రోదే తలుపు తీసిందట పేతురికి. గుర్తుపట్టిన రోదే తలుపు తీసిందట చిన్నది. చెరసాలలో నుండి పేతురుని బయటికి తీసుకుని వచ్చి దేవదూత ఆ ప్రార్థించుచున్న స్థలమునకు నడిపించి అదృశ్యమైతే పేతురు గారు వెళ్ళి ప్రార్థిస్తున్న స్థలంలో తలుపు తడతా ఉంటే, అందరూ ప్రార్థనలో ఉంటా ఉంటే హృదయం చిన్నది వెళ్ళి ఆ తట్టిన స్థితిని చూచట. చిన్నది ప్రైజ్లో చిన్నది. ఎవరు? చిన్నది. ప్రైజ్లో చిన్నది. అంతే. ఎదిగిన వారికి లేదు, ఇది ఎదిగిన వారికి తెలీదు. ఎదిగిపోయారు, వారికి తెలీదు. చిన్నది కాబట్టి గుర్తుపట్టింది. ఎదిగిన వారైతే గుర్తుపట్టరు. మీరు బిడ్డల వంటి వారు మారితేనే గుర్తుపడతారు. బిడ్డల వంటి వారైతేనే మాట లోబడి మీరు గుర్తుపడతారు. ఎదిగిన వారైతే గుర్తుపట్టరు. అంతేనా? సర్లేండి. నా ప్రియమైన దైవ జనాంగమా, ఆ సంఘపు స్థితిని మార్చడానికి దేవుడు గుమ్మం దగ్గరే నిలబడ్డాడు. గుర్తించారా? ఇప్పుడు చెప్తాను. మీ దగ్గరే నిలబడ్డాడు ప్రభు. నా దగ్గరే నిలబడ్డాడు ప్రభు. మన దగ్గరే నిలబడ్డాడు దేవుడు. ఎవడు మన స్థితిని మార్చలేడు. ఏ ఒక్కడు మన స్థితిని మార్చలేడు. నువ్వు ఎవరిని పట్టుకో, నో 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 ఈ రాబర్ట్ పాస్టర్ గారు కాదు, ఇంకా వరాలు కలిగిన ప్రజలాడు, వరాలు కలిగిన, ప్రవచన వరం కలిగిన, దర్శన వరం కలిగిన, స్వస్థత వరం కలిగిన, ఎలాంటి వరాలు కలిగిన దైవజనుడు వచ్చినా నో 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 నా స్థితి మారదు, మీ స్థితి మారదు. ఆయనే నా స్థితిని, మన స్థితిని మార్చడానికి వచ్చేసాడు, ఉన్నాడు, నిలబడ్డాడు. నిలబడ్డమే కాదు, తడుతున్నాడు. నువ్వు ఒక్కసారి ప్రార్థించి ఆగిపోయావు, కానీ ఆయన విసగకోకుండా తడుతున్నాడు. విసగకోకుండా అలా 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 కొడుతున్నాడు. హృదయం తెరుస్తావేమోనని, నీ పరిచర్యలో చోటిస్తావేమోనని, నా బ్రతుకులో చోటిస్తానని, మన జీవితాల్లో చోటిస్తామని. ప్రైజ్ ది లార్డ్. ఆయన తడుతున్నాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, ఆయన వెళ్ళిపోలేదు, వెనక్కి వెళ్ళిపోలేదు. ఇప్పుడు ఉన్నాడు మన దగ్గర. నమ్ముతున్నారా? నీ దగ్గర ఉన్నాడు ఆయన. దావీదు కుమారుడు దాటిపోకన్నా ఆయన కేకలేశాడు, కానీ ఇప్పుడు మనం కేకలేయే అవసరం లేదు, మన ముందే ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గర, మీ దగ్గర నిలబడ్డాడు ఆయన. ఈ సత్యం నమ్మితే చాలు. మీరు ఆ లౌకిక సంఘపు తలుపు దగ్గర నించిన ప్రభు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నన్ను కూడా మార్చాలని, ఆసక్తితో మారు మనసు పొందాలని నా దగ్గర నిలబడ్డాడు అని ఈ ఒక్క విషయం మీరు నమ్మితే చాలు. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నామా? ఓ మాట, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్ముదాం. ప్రేమించుచున్నాడు అంటారా? ప్రేమించుచున్నాడు. ఎవరిని? నిలువెచ్చని స్థితిలో ఉండి లోకముతో పెనవేసుకున్న సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. మీకు ఈ మాటకి యాకోబు వ్యతిరేకమైన మాట వస్తుంది. ఎవడు లోకమును స్నేహించునో వాడు దేవునికి. ఇప్పుడు ఆ వాక్యం నెరవేరుతుందా? ఈ వాక్యం నెరవేరుతుందా? కదా. లోకంతో నేనేమయ్యాను? ఏకమయ్యాను. అప్పుడు ప్రభు నాకేమవ్వాలి? నా విరోధం అవ్వలేదు. ఇంక విరోధం అవ్వలేదు. ఆయన ప్రేమతోనే నిలబడ్డాడు.
ఆమేన్. విరోధి అయితే ఇక్కడ ఉంటామండి? చెప్పండి. విరోధి అయితే ఇక్కడ ఉంటామండి? విరోధి అయితే మన బ్రతుకులు ఎలా ఉంటాయండి? విరోధి అయితే మన జీవితాలు ఎలా ఉంటాయండి? విరోధి అవ్వలేదు ఇంకా. ఆయన ప్రేమతో మీ దగ్గర నా దగ్గర నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు వచ్చావు? పాట ఆలకించడానికి వచ్చావా? ఏం చేయడానికి వచ్చావంటే ఆయన అంటాడు, ఆసక్తితో నువ్వు మారు మనసు పొందాలని నేను ఆశతో నిలబడ్డాను. నువ్వు మారు మనసు పొందు. ప్రైజ్ ద లార్డ్. గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. చదువుదాం. 3వ అధ్యాయం 20 వచనం. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల దేవునికి మహిమ కలుగును గాక. పాస్ట్ మనకు దొరికే గొప్ప భాగ్యం. రెండో మాట, నేను జయించి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోధా స్తుతి గోత్రపు సింహం అనే పాటలో చివరి వచనం ఏంటంటారు? యోధా స్తుతి గోత్రపు నీ వారసత్వము. చప్పట్లు కొడదామా? నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన నాకి చుటలో ఏమున్నది? నీ వారసత్వము నా జయము అత్యున్నతమైన దేవునికి మహిమ కలిగిన గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన సింహాసనం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ అంటాడు, ఎవరికి ఇద్దాం అనుకున్నాడు? ఒక మాట చెప్పరా, ఎవరికి ఇద్దాం అనుకున్నాడు అంటే అవునే నిజమే, జయించిన వారికే ఇస్తాడు. కానీ అది పట్టుకుని ఎవరి దగ్గరకు వచ్చాడని అంటే నులువెచ్చని స్థితిలో ఉన్న, లోకంతో కలిసిపోయిన స్థితిలో ఉన్న ఆ సంఘం దగ్గరకు వచ్చాడు. నేను ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాను నీ పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నారు. ప్రభు మన పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్ర. నువ్వు లోకంతో పెన వేసుకుని ఉన్నావే కాదు. ఇప్పుడు కానీ నువ్వు అది వదిలిపెట్టి నా దగ్గరికి వస్తే, తలుపు తీస్తే నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావు, మనం అన్యోన్య సహవాసం చేద్దాం, నీతో కలిసి భోజనం చేస్తాను. అంతేకాదు నువ్వు వెచ్చదనానికి వస్తావు. అంతేకాదు నేను కూర్చున్న సింహాసనం మీద నేను కూర్చుండబెడతాను. నీ మీద శాశ్వతమైన ప్రణాళికది, శాశ్వత కాలపు ప్రణాళిక. నిన్ను సింహాసనంకి 5 సంవత్సరాలు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ 2-3 సంవత్సరాలు ఫెలోషిప్లో దించేస్తున్నారు, ఎక్కిస్తున్నారు, అది కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను శాశ్వత సింహాసనం మీద కూర్చోబెడతాను. ఎందుకు తెలుసా? నువ్వు నా కొడుకు అవుతావు. నా తర్వాత ఎవరంటే నా కొడుకే. ఇప్పుడు చెప్తానేనండి, తండ్రి అయిన దేవుడైన సింహాసనాన్ని యేసయ్యకి ఇస్తే, యేసయ్యను సింహాసనాన్ని నీకు ఇస్తానంటున్నాడు. రైట్ అంటేనా? తండ్రి అయిన దేవుడు ఏమంటాడు? అందాక నీ శత్రువుని
మీ పాదముల కింద పీఠముగా పాదపీఠముగా ఉంచు వరకు నువ్వు అందాక నా కుడిపార్శ్వమున కూర్చో అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అలా చెబుతూ పౌలు భక్తులు అలాగంటాడు, ఇచ్చినవాడు తప్ప సమస్తం ఆయన పాదముల కింద ఉంటుంది. అంతేనా? మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చినవాడు తప్ప, ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన ఒక్కడు తప్ప మిగతాదంతా నీ కిందే ఉంటుంది అని ఆయన చెప్తే, ఇప్పుడు ఆయన అంటాడు లౌకిక సంఘంతో చెప్తా అంటాడు, ఆయన తప్ప, రెండు నేను తప్ప సమస్తము. మీరు ఎందుకు అలా చల్లగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకి తండ్రి ఏం చెప్పాడు? నేను తప్ప సమస్తము ఎవరి పాదాల కింద ఉంటుంది? నీ పాదాల కింద ఉంటుంది అయ్యా అని యేసయ్యకి చెప్పారు. ఓకే, యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనకేం చెప్తున్నారు అని అంటే, ఆయన తప్ప నేను తప్ప. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదవండి. అది జయించిన వాణిని నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం కూర్చోండి ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నాతో కలిసి సింహాసనమందు కూర్చుంటావు. ఇంకా నీ కింద ఏముంటాయి తెలుసా? నీ కింద ఏముంటుందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20. ఆయన సమస్తమైన ఆధిపత్యముల కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు మీరు చదివింది బైబిల్లో ఉన్నది చదివారు కదా. ఇప్పుడు మీరు అక్కడ మీ పదం చేర్చాలి. ఎక్కడ? నాతో ఏకీపిస్తున్నారా మీరు? ఇప్పుడు తండ్రి ఎవరికి ఇస్తానన్నారు సింహాసనం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు? నీ కింద ఏముంటాయి చెప్పండి బాబా, ఒక్క మాట ఎందుకు? చూడండి, అక్కడ ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వముల కంటే గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఆ సింహాసనాన్ని ఇప్పుడు ఎవరికి ఇస్తానంటున్నాడు? క్రీస్తు మనకి ఇస్తానంటున్నాడు. రైట్. ఇప్పుడు మీరు ఆయన కలిసి సింహాసనం ముందు కూర్చున్నప్పుడు మీ కింద ఏమున్నాయి చెప్పండి? ఆధిపత్యము, అధికారములు, ప్రధానులు, లేకపోతే ప్రభుత్వాలు, ఎచ్చైన పేరులు, ఎచ్చైన వారు ఎవరైనా ఇప్పుడు ఎవరి కింద ఉన్నారు చెప్పండి? ఓకేనా? అంతేనండి. ఎవరి కింద ఉన్నారు? నా కింద, మీ కింద. ఓకే ఓకే ఓకే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సంఘం ఏమవుతుంది? సంఘం ఏమవుతుంది? సంఘము శక్తి కలిగింది అవుతుంది. సూపర్ పవర్. అంతేనా? చెప్పండి. సంఘం ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, ప్రభువారు కట్టే సంఘం ఏ సంఘం? ప్రభువారు ఏ సంఘాన్ని కడతానన్నారు? నీ ఎదుట. అంటే అప్పుడు పాతాళంలో ఒక శక్తుల కన్నా అబ్బా మీరేమి స్పందిస్తలేదంటే ఏ సంఘం? ఇప్పుడు పాతాళ లోక ద్వారాలు నిలవలేవు అని అంటే ఆ సైన్యం, ఆ సమూహం అవన్నీ కూడా ఏమైపోతాయంటే సంఘము దగ్గర ఏమవుతాయి?
కింద సాగిలిపడ్డాయి, శక్తిహీనమయ్యాయి, బలహీనమయ్యాయి, మేమేమో చేయలేమన్నాయి, మా ప్లాన్స్ రద్దయిపోయాయి, మేము ఓడిపోయామన్నాయి. అలాంటి సంఘాన్ని నేను కట్టడానికి వచ్చాను. అలాంటి సంఘాన్ని కట్టడానికి వచ్చాను. అలాంటి సంఘమే నా సంఘం. అలాంటి సంఘమే నా సంఘం. మీరు అనుకున్నది కాదు. నేను కడుతున్న సంఘం ఏంటో తెలుసా? సమస్తం పైన అధికారం కలిగినదే నా సంఘం. సమస్తం మీద అధికారం కలిగిన వాడే నా సేవకుడు. సమస్తం మీద అధికారం కలిగిన వాడే నా కుమారుడు. ఏలుతున్నారా? మీరు ఏలుబడి చేస్తున్నారా? మిమ్మల్ని ఏదైనా ఏలుతుందా? ఇప్పుడు మీరు సింహాసనం మీద కూర్చున్నారా? హలో హలో, మీరు కూర్చున్నారా? అంటే కుర్చీలో కాదు, రైట్ రైట్ రైట్. రెడీ రెడీ, స్టడీ వచ్చేద్దాం. కూర్చున్నామా? ఎవరు కూర్చుంటారా? ఎంత గొప్ప హాపర్, ఎంత గొప్ప బంపర్ ఆపర్ అన్నట్టుగా హాపర్ దేవుడు నీకు నాకు ఇవ్వలేదా? ఈ రోజుకి ఆ ఆపర్ ఉందా? తీసేశారా? నో 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 నో, మీరు ఆ మాటకి నేను ఏకీవించను. బ్రతికున్నంత వరకు కాదు, ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఒక అనుమతిస్తాడు. ఒక పరిధి ఉంది, అద్దు దాటితే ఆయన ఏం చేయడు. అద్దు దాటితే ఆయన ఏం చేయలేడు. మీకు నాకు ఒక పీరియడ్ ఉంది, ఆ తర్వాత ఆయన దాటి వెళ్ళిపోతాడు. సోలమతి దగ్గర కొంత సమయమే కొట్టాడు, బ్రతికున్నంత వరకు కొట్టలేదు. నా మాట మీకు అర్థమైందా? షూర్. అంటే మీరు అన్నారు కాబట్టి నేను చెప్పేశాను. చెప్పాలి అలా, మీరు మాట్లాడితే నేను అలాగే చెప్తాను. నా నుండి అలాగే ఆన్సర్లు వస్తాయి. అంటే మన భావాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రేమమయుడు కదా. కాదు కాదు, రూపాయికి ఒకవైపు ఒక రూపం ఉంది, ఇంకో వైపు ఇంకో రూపం ఉంది. దేవుడు ప్రేమమయుడు, దేవుడు రోసం కలవాడు. దేవుడు కౌగిలించుకుంటాడు, దేవుడు విసర్జిస్తాడు. ఆ సమయం పీరియడ్ దాటిపోతే మనల్ని ఏమి ఎవ్వరు ఆదుకోలేరు. అందుకే సమయమును సద్వినియోగం చేసుకోండి అంటాడు పౌలు. ఏకీవిస్తున్నారా? ప్రైజ్లో సంఘస్థానం ఏంటి? ఇప్పుడున్న సంఘస్థానం ఏంటి? నువ్వు ఏలుబడి చేయాలి. నేను కడతాను అన్నాడు, కట్టాడు. ఆయన లేచిన తర్వాత కట్టాడు. ఆయన ఒక సంఘాన్ని కట్టాడు. దాని పేరే ఆదిమ సంఘం. దాని పేరే ఆదిమ సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దాని పేరే ఆదిమ సంఘం. ఆ సంఘమును పరిశుద్ధాత్ముడే క్రీస్తు మరణించి తిరిగి లేచి ఆయన సంఘాన్ని కట్టి ఉన్నాడు. దాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. దాన్ని ఎంత ఆపుదామని ఆపలేకపోయారు. ఇప్పుడున్న రోజుల కన్నా భయంకరమైన రోజులు ఆ రోజులు. ఒకవేళ ఛత్తీస్గఢ్లో భయంకరమైన రోజులు అవ్వచ్చు, నార్త్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత చాలా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న దానికంటే బీభత్సమైన స్థలం ఆ రోజులు అవి. ఆ రోజుల్లో అందరూ కూడా నిరాధారులుగా అయిపోయారు. అందరూ కూడా బలహీనులైపోయారు. మేమేమి చేయలేము ఈ సంఘాన్ని. లోకమంతా ఆయన వెనకాతలు వెళ్ళిపోతుంది, మేము ఆపలేకపోతున్నాము. లోకమంతా వెళ్ళిపోతుంది ఆయన వెనకాతల, మేము ఆపలేకపోతున్నాము. ఆ యేసునామాన్ని గురించి మాట్లాడద్దు, ఆ యేసునామాన్ని గురించి
వీళ్ళంటారు మేము కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో మేము చెప్పుకోకుండా ప్రాణం తీసేస్తున్నా మేము చెప్తానే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని మీరు రంపాలతో కోసిన మేము చెప్తానే ఉంటాం. మీరు అగ్నిలో వేసిన మేము చెప్తానే ఉంటాం. మీరు కాల్ చేసినా సరే మేము ప్రకటిస్తూనే ఉంటాం. మీరు ఏమి చేసినా సరే మేము మాత్రం మౌనంగా ఉండలేం. శక్తి కలిగిన సంఘం, శక్తి కలిగిన సంఘం, ప్రభావం కలిగిన సంఘం. ఆ సంఘాన్ని గురించి బైబిల్ అంటాడు భయపడిరి, భయపడిరి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 13. దేవునికి స్తోత్రం. 11. కొద్ది గట్టిగా హల్లేలూయా చెప్తారా? ఇక్కడ ఉన్న పాస్టర్ గారు ఎంతమంది? పాస్టర్ గారు చెయ్యొద్దని. రైట్, ప్రైస్లో ఎంతమంది ఉన్నారా? ఇప్పుడు సంఘాన్ని ఏం చేద్దాం? లౌకిక సంఘంగా మారుద్దామా? ఆదిమ సంఘానికి తీసుకుని వెళ్దామా? నీవును నీ మంద లౌకిక సంఘంలో కలిసిపోతారా? నీవును నీ మంద ఆదిమ సంఘంలో అడుగు పెడతారా? నాతో ఏకీపిస్తున్నారా? నాతో ఏకీపిస్తున్నారా? నీ ప్రభు ఏలిన వాడైతే ఆయన భార్య ఏలినది. నీ ప్రభు ఏలిన వాడైతే ఆ శిరస్సును కలిగిన సంఘము ఏలుబడి చేసినది. ప్రైజ్ ది లార్డ్. ఆయన సింహాసనం మీద కూర్చుంటే సంఘం ఎక్కడుంది? ఆయన కాలు కింద ఉందా? ఆయన సింహాసనం మీద ఉందా? సంఘం ఎక్కడుంది? చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. సంఘం ఎక్కడుంది? 2వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. అయ్యా అంతేనా? కరెక్ట్. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కూర్చుండబెడతాడు. కూర్చుండబెడతాడు. చనిపోయిన తర్వాత జరుగుతుంది. మీరు ఆన్సర్ చెయ్యండి. స్త్రీలు తల్లిలారా, మీరేం మౌనంగా ఉన్నారు? వీళ్ళందరూ మా స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి కదానా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. కూర్చుండబెడతాడు. మాట్లాడండి అయ్యా. ప్రజెంట్, పాస్ట్ టెన్స్. మీరే ఇంగ్లీష్ నాకు తావు. పెట్టాను, ఆల్రెడీ జరిగిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఉన్నారు, కూర్చున్నారు. రైట్, కొలిక్కొద్దాం అయ్యా. అందరం ఎండింగ్కి వద్దాం. ఏంటి ఎండింగ్కి? కూర్చుండబెట్టాను. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? మాట్లాడండి. నోట్ తెరవండి. ఆయన కూర్చున్నాడు. సంఘం ఎక్కడుంది? ఇప్పుడు మీరు చెప్పండి, లౌకిక సంఘం ఎక్కడుంది? కూర్చోలేదు. ఆయనతో పరిచయం లేదు, ఆయనతో సహవాసం లేదు, ఆయనతో కలిసి భోజనం లేదు, ఏమీ లేకుండా, బంధం లేకుండా సంఘము అంటుంది. ఆ సంఘంలో ప్రార్థనలు ఏమంటారా? ఆ పాస్టర్ గారి పేరు ఏంటి? అడ్రస్ ఇస్తే బాగుంది, మనం అడుగుదాం. లౌకిక సంఘాన్ని పాస్టర్ గారు ఎవరు? ఆ సంఘం ఇప్పుడు ఎక్కడుందంటారు? కూర్చుందా? సింహాసనం మీద కూర్చుందా? లేదు.
ఆదిమ సంఘం ఎక్కడుంది? గట్టిగా హల్లెలూయా చెప్తారా? సంఘం ఎక్కడుంది? ఆదిమ సంఘం ఎక్కడుంది? ఉంది. మన సంఘాలు ఎక్కడ ఉన్నాయి? మన సంఘాలు ఎక్కడున్నాయి? ఒకటేనండి పని. అయితే కుర్చీ మీద కూర్చోవాలి, లేకపోతే కాళ్ళ కింద ఉండాలి. ఉంటే సింహాసనం మీద కూర్చోవాలి. నువ్వు ఏలుబడి చేస్తావు, కానీ నువ్వు ఏలుబడి చేయలేని పరీక్షాన్ని నువ్వెవరి చేత ఏలుబడి చేయబడతావు అంటే పాపము చేత, అపవాది చేత, లోకము చేత బంధింపబడి ఏలుబడిలో ఉంటావు. ఏలుబడిలో ఉంటావు. సంఘము లోకానికి, పాపానికి, దుష్టునికి దాసుడైపోయింది. శరీరాశలకు దాసుడైపోయింది. నేత్రాశలకు దాసుడైపోయింది. జీవపటంబానికి దాసుడైపోయింది. ధనాపేక్షకు దాసుడైపోయింది. లోకాశలకు దాసుడైపోయింది. జై జీవితం లేదు సంఘానికి. సంఘములో ఎంతమంది శరీరాశలను జయించారు? పేర్లు చెప్పండి, రాసుకుంటాను. జయించిన వారి పేర్లు. హలో, మెలకువలో ఉన్నారా? మీరు పెన్ ఇచ్చారు కదా, నాకు ఇవ్వండి ఒకసారి. వాళ్ళ పేర్లు చెప్తే రాస్తాను. శరీరాశలను జయించిన వారి పేర్లు చెప్పండి. లోకాశలను జయించిన వారి పేర్లు చెప్పండి. నేత్రాశలను జయించిన వారి పేర్లు చెప్పండి. జీవపు డంబాన్ని జయించిన వారి పేర్లు చెప్పండి. అలాంటి జయించిన వారే సింహాసనం మీద కూర్చుంటారు కదా. జయించిన వారిని వదిలిపెట్టడు. దావీదా, నిన్ను రాజుగా చెయ్యాలనేది నా ప్రణాళిక. నేను చేసి తీరుతాను. సౌలు చంపాలన్నా సరే నేను చేసి తీరుతాను. సౌలు చాలా యోనాతానును కూర్చోబెట్టాలన్నా నో, నా తలంపు నెరవేర్చుకుంటాను. దావీదా, నిన్ను రాజును చేస్తాను. నువ్వు రాజు కల్లుడు అవుతావంటావే, నువ్వు రాజు కల్లుడు కాదు, ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు. ఈయనంటాడు నాకు రాజు వద్దు, రాజు కల్లుడిని అవుతే చాలు అంటున్నాడు. చంపేస్తాడు రా. అంతే కదా, మన కోరిన కోరికలన్నీ అలాగే ఉంటాయి. హానికరమైన కోరికలు కోరుతాం. మనకు కనబడుతున్నది అదే. నేను రాజుకు అల్లుడిని అవుతే చాలు అంటాడు. రా, క్రూరుడి చేతులు పడితే చంపేస్తాడు. నిన్ను రాజు అవనివ్వడు. నిన్ను రాజును చేస్తాను. చేసి తీరాడు. అంతే, చేసి తీరాడు. గొల్యాతును చంపాడు, దేవునికి స్తోత్ర. సింహాన్ని చీల్చాడు, దేవునికి స్తోత్ర. ఎలుగుబంటిని చీల్చాడు, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వాటిని చంపి జయ జీవితాన్ని పొందినవాడు. జయించిన వాణిని సింహాసనం మీద కూర్చొని పెడతాను. నీ జీవితంలో ప్రజలు చాలా వదిలిపెట్టారు. మీరు చాలా వదిలిపెట్టారు. 1 కాదు 2 కాదు. ఇక్కడ త్రాగుడు అలవాటు కలిగిన వాళ్ళు లేరా? వదిలిపెట్టారు. సిగరెట్ అలవాట్లు కలిగిన వాళ్ళు లేరా? వదిలిపెట్టారు. పేకాట ఆడి వాళ్ళు లేరా? వదిలిపెట్టారు. ఏంటి, కొన్ని వ్యసనాలతో ఉన్నవారు వాటిని జయించలేదా? జయించారు. మీకు ఈ మైక్ ఇచ్చి సాక్ష్యం చెప్పమంటే ఎన్ని సాక్ష్యాలు చెప్తారు? నేను ఇలాగా సిగరెట్లు లైన్ చైన్ ఒకటి వెంబడి ఒకటి అలా తాగుతూ ఉండేవాడినండి. సారా అలా తాగుతూ, వైన్ అలా తాగుతూ ఉన్నానండి. పేకట్ట అలా ఆడుతూ ఉన్నానండి. నేను అలాంటి వాటన్నిటిని జయించాను. ఓకే, జయించావు, కానీ లోపలున్న ఇంకో క్రూర మృగాలను జయించావా?
సింహాన్ని చీల్చేసావా? ఎలుగుబంటును చీల్చేసావా? గొల్యాతును చంపేశావా? హలో, వ్యభిచారం చంపేశావా? ఆ చూపులను చంపేశావా? ఆ వ్యామోహాన్ని చంపేశావా? చంపిరా నేను కూర్చుని పెడతాడా? నువ్వు చంపితే, వ్యభిచారం అని వ్యామోహాన్ని చంపితే, ధనాపేక్ష అనే వ్యామోహాన్ని చంపితే, అర్థమవుతున్నాయా? చంపలేనోడిని దించేశాడు, చంపినోడిని ఎక్కించాడు. చెప్పండి. చిన్న చిన్న వాటిని ఏం చేశాడు? అందముగా తయారవ్వాలన్న ఆశను చంపేశావా? హలో, ఉన్నతముగా ఉండాలన్న ఆశను చంపేశావా? మీకేమైనా అర్థమవుతుందా? ఉన్నాయా మృగాలు? ఉన్నాయా? సౌలా అని అంటే, దేవుడు నాకు ఆజ్ఞాపించినవన్నీ నేను నెరవేర్చాను అని అంటే, నువ్వు నెరవేర్చానని నువ్వు అంటున్నావు, కానీ ఎంత స్థాయికి వెళ్ళిపోయాడో తెలుసండి? ఆశీర్వదించేస్తున్నాడు. మాట్లాడండి. ఎవరిని ఆశీర్వదించారండి? ఎవరినమ్మా? నయం ఆత్మ వచ్చేలేదు సమూయేలు మీదకి. ఈయన ఆశీర్వాదం ఇస్తే, సౌలు గారు ఆశీర్వాదం ఇస్తే ఆత్మ వచ్చి సమూయేలు మీద పడిపోయిందానికి ఏమో ఆయన భ్రష్టుడైపోను. వాటర్ ట్యాంకులో ఎంత మలినం ఉన్నదో తాగిన వాళ్ళందరూ ఏమవుతారు? వాటర్ ట్యాంక్ నువ్వే కదా పాస్టర్ గారు, నేనే కదా పాస్టర్ గారు. ఆయన ప్రేమించి వారిని గద్దిస్తాడా? ఎక్కిపిస్తారా? ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా మోమాటం లేని బోధకులుగా మారాలి. హలో, యేసుప్రభు వారి గుణాల్లో ప్రేమ అనేది ఒక గుణం ఉంది కదా. ఆ ప్రేమ అనే గుణంతో పాటు ఇంకో గుణం ఏముంది? మోమాటం. అంటే మోమాటం లేదని అంటే బాధపడతారు అనే, వెళ్ళిపోతారు, వెళ్ళిపోండి. ప్రైజ్ ది లార్డ్. అది కూడా ఆయన మనసు కదా. ప్రైజ్ ది లార్డ్. నాన్నగారు ఏంటంటున్నారు? కరెక్ట్ అంటున్నారా? కరెక్ట్. నాకు అలా మీరు సపోర్ట్ చేస్తే చాలా. ప్రైజ్ ది లార్డ్. సౌలు ఇలాంటి అనుభవాల్లో ఉండి, అవిధేయత అనే అనుభవంలో ఉండి, కొన్ని మృగాలను చంపుకోకుండా ఉండి, లేదా కొన్ని జంతువులను, పశువులను చంపుకోకుండా ఆశీర్వాదం ఎలా ఇస్తాడండి? అప్పుడు ఎంతమంది నాశనం అయిపోతున్నారండి? వాటర్ ట్యాంక్ పాడైపోతే ఎంతమంది నాశనం అయిపోతారండి? అపవిత్రమైన పెదవులు అయిన తర్వాతే, అది పూర్తిగా తీసిన తర్వాత నిన్ను ప్రవక్తగా చేస్తాను. అపవిత్రమైన పెదవులతో ఉన్న నిన్ను మాత్రం ప్రవక్తగా చేస్తే జనమంతా పాడైపోతారు. యేసయ్యా, అపవిత్రత తీసివేసిన తర్వాత నీ పెదవులను నేను తీసుకుంటాను. నువ్వు నా నోరుగా వాడబడతావా? నువ్వు నా నోరుగా ఉంటావా? అంతవరకు నువ్వు ప్రవక్తవైతావుగాక నువ్వు నా నోరు కాదు, నీ పెదవులు నా పెదవులు కాదు, నీ నాలుక నా నాలుక కాదు, నీ నోరు నా నోరు కాదు. నీ నోరు మరణాన్ని ప్రవహింపజేస్తే నా నోరు జీవాన్ని ప్రవహింపజేస్తే, నువ్వు మరణాన్ని, సంఘానికి మరణాన్ని ప్రవహింపజేస్తున్నావు. సర్దుకుందాం, సరి చేసుకుని దిద్దుకోవడానికే వచ్చాం మనం. కొన్ని గాయాలు రావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏమాత్రం సింపుల్గా తీసుకోకుండా హృదయాలు పడవబడితే మారు మనసు ఈరోజు వచ్చేద్ది.
నువ్వు పాపంలో ఉండి ఎలా వాక్యం చెప్తావు? నేను అపవిత్రత ఉండి ఎలా వాక్యం చెప్తాను? అప్పుడు సంఘముకి ఏమెళ్తుంది? మాట్లాడండి. ఏమవుతుంది సంఘానికి? నువ్వు పాస్టర్ గారివేనా కదా? నువ్వు అపవిత్రుడు అయితే సంఘానికి ఏమిస్తావు? ఏలి నీ కుమారులిద్దరూ సంఘాన్ని ఏం చేశారు? సమూయేలు నువ్వు సంఘాన్ని ఏం చేస్తావు? నోరెప్పండి మీరు. ఇద్దరు యాజకులు, యవ్వనస్తులు ఇద్దరు సంఘాన్ని వ్యభిచారంతో నింపారు, సంఘాన్ని చంపేశారు, ప్రభావం లేని సంఘాన్ని చేశారు. ప్రభావం ఉండిన సంఘాన్ని ప్రభావం లేని సంఘంగా చేశారు. ప్రభావం కలిగిన సంఘాన్ని ప్రభావం లేని సంఘంగా చేసేశారు. ఎంత దుర్మార్గులు! సాతాను యొక్క బిడ్డలుగా పులిపెట్టి మీద నిలబడ్డారు. సాతాను కొడుకులుగా ఉండి అంగీ వేసుకుని బలులిస్తున్నారు. అంగీ దేవుడిది, అంగీ దేవుడిది, మాట దేవుడిది. బ్రతుకు సాతాను కొడుకుగా వ్యభిచారాత్మతో, ధనాపేక్షతో, తిండిపోతులే. దేనికిరా యాజకత్వం డ్రెస్ వేసామంటే పొట్టకూటికి. ఓపెని పిన్నిహాసులు ఎందుకు అంగీ వేశారు చెప్పండి? మీరు నోరు తెరవండి, చెప్పండి. నాకు నోరు తెరవని చెప్పండి. ఎందుకు అంగీ వేశారు? ఎందుకు అంగీ వేశారు చెప్పండి? తిండి కోసం. ప్రభావం లేని సంఘంగా చేశారు, అధికారం లేని సంఘంగా చేశారు, శక్తి లేని సంఘంగా చేశారు. తల్లి అలా ఏడుస్తుంది. సంఘం ఏకబోధ అయిపోయింది, సంఘం ఏకబోధ అయిపోయింది, సంఘం ఏకబోధ అయిపోయింది. పాటలో జీవమేది, ప్రార్థనలో జీవమేది, ప్రభావం ఏది? ఆదిమ సంఘపు ప్రభావం ఏది మన దగ్గర? ఆదిమ సంఘపు శక్తి ఏది మన దగ్గర? ఆదిమ సంఘపు అభిషేకం ఏది మన దగ్గర? ఆదిమ సంఘపు ప్రభావం ఏది మన దగ్గర? నిజంగా ఒప్పుకుందామా? ఈ రోజున ఈ కాబోతున్న నేనే కాబోతున్నా. ఒప్పుకుందామా? మూడు 3,000 మంది మధ్య వాక్యం చెప్తే 3 గంట 10 నిమిషాల వాక్యం. ఇంత సమయం కాదు, 10 నిమిషాలు ఎంత వాక్యం చెప్తే, సిలువను గూర్చి చెప్తే 3,000 మంది హృదయాలు పొడవబడి. ఇంకో మాట చెప్పనా? వాక్యం ఉంది, శక్తి లేదు. ఈ వాక్యం ఎలాగొచ్చింది నీకు అని అంటే వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా, వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా. బోల్డ్ ఇస్తుంది, సబ్జెక్ట్ బోల్డ్ ఇస్తుంది, ఎరుకో కొరకు ఇంత స్టోరీ ఇస్తుంది. ఏఐ వచ్చింది కదా, చెప్పండి. అది ఇంకా ఏఐనట్ట అడగాలట మనం. ఎరుకో కోసం నాకు చెప్పవా అని అడిగితే చెప్పేద్దట. బైబిల్లో ఎరుకో కోసం నాకు చెప్పవా, జక్కే కోసం చెప్పవా అంటే బైబిల్ నేను మీకు కొత్తదేదో దా చెప్తున్నట్టు ఉంది. కొంతమందికి తెలుసు, జ్ఞానం ఉంది. హలో, నా బాధ అదే. జ్ఞానం ఉంది, శక్తి అదే. నువ్వు పాపివని చెప్పగలుగుతున్నాను కానీ విడిపించే శక్తి అది. నా మాట ఏకీపించండి, మీరు అర్థం చేసుకుని ఏకీపించండి. చెప్పేవారు ఉన్నారు కానీ విడిపించేవారు ఏరి? శక్తిని పట్టుకుని వచ్చి సంఘ
దీన్ని పట్టుకుని జ్ఞానం ఇచ్చేవాడు ఉన్నాడు, కానీ శక్తిని తెచ్చి ఇచ్చేవాడేడి? నా మాట మీకు అర్థం అవ్వలేదా? నువ్వెవరివి? పాపివని తెలిసింది, మరి విడిపించే శక్తి ఏది? స్టిల్ ఏది మన దగ్గర? దీని దగ్గర గడిపావు, చాలా రాసావు, మెటీరియల్ చాలా రాసావు, మరి శక్తి ఏది? ఈ రోజున ప్రసంగాలు ఉన్నాయి కానీ ప్రభావమే అది. ఓకే, ఇంకో మాట మాట్లాడదాం. పేతురు, అపోస్తలుడు పౌలు, నీవు వాక్య పరిచర్య చేశావు కదా, ఎన్ని గ్రంథాలు చదివి చేసావు? పౌలు గారిని అడిగితే గమలీయేలు పాదాల దగ్గర అన్నాడు. కానీ గమలీయేలు పాదాల దగ్గర తెచ్చిందంతా చెప్పలేదు సంఘానికి. నో, ఆయన ఏం కలపలేదు. చిన్నది కూడా, గమలీయేలు పాదాల దగ్గర ఉన్నది చిన్నది కూడా సంఘాన్ని కట్టడానికి వాడలేదు, వాడకూడదు కూడా. నాకు మీకు ఒక మాట చెప్తాను, నీకెన్ని తలాంతులు మారు మనసు పొందలేనప్పుడు ఉన్నాయో, అవన్నీ మారు మనసు పొందినప్పుడు అవన్నీ వాడడానికి వీల్లేదు. మోసే ఐగుప్తులో నువ్వు గొప్ప విద్వాంసుడివే, ప్రవీణుడివే, నువ్వు జ్ఞానవంతుడివే, సకల విద్య ప్రావీణ్యత ఉంది. బట్ ప్రత్యక్ష గుడారాన్ని కట్టుతున్నప్పుడు మాత్రం చిన్నది కూడా నువ్వు వాడావా, సంఘం స్థితి మారిపోద్ది. మీరు ఎవరు ఏకీపిస్తలేదు, నాకు అర్థమవుతలేదేమో అనిపిస్తుంది. నాకు గొబ్బలి ప్రాంతపు సేవకులారా, నీది వాడడానికి లేదు, దేవుడిచ్చిందే వాడాలి. నువ్వు నచ్చినట్టు కాదు, దేవుని కొలతలే. దేవునికి స్తోత్రం. అందరూ ఏకపించి గట్టిగా బిగ్గరగా. ప్రసంగాలు ఉన్నాయి కానీ ఏమి లేవండి, శక్తి లేదు. కాదా? శక్తి పొందడానికి ఈ రోజున మనం వెళ్తలేదు, కానీ జ్ఞానం పొందడానికి వెళ్తలేదా? మీ ఇంట్లో ఒక బుక్ స్టాల్ లేదా? మీ ల్యాప్టాప్ లేదా? కానీ దేవుడిచ్చింది అది. పేతురు ఎక్కడ ఉంటున్నావు? దేవుని పాదాల దగ్గర. పౌలు ఎక్కడ ఉంటున్నావు? దేవుని పాదాల దగ్గర. ఏలియా ఎక్కడ ఉంటున్నావు? దేవుని పాదాల దగ్గర. యెజెబెలు రాణి ఉన్నా, ఆహాబు రాజు ఉన్నా, ప్రవక్తలను చంపేవారు ఉన్నా, నేను మాత్రం దేవుని పాదాల దగ్గర గడిపి దేవుని శక్తిని పట్టుకుని వచ్చి, ఈరోజు ఎంతమంది నిలబడదాం? బలం తగ్గిపోయిందా? ముసలితనం వచ్చిందా? వృద్ధులం అయిపోయామా? శక్తిని తెచ్చేవారు ఏరి? శక్తిని తేవాలనంటే ఆదిమ సంఘం ఏ అనుభవానికి వెళ్ళిందో ఆ అనుభవానికి వెళ్ళాలి. ఓకే, ఇదేనో గది తలుపులు వేసుకుని లోకము వారు కలిసి సహవాసం చేస్తే ఆదిమ సంఘం ఏం చేసిందో తెలుసా? క్రీస్తు నేను లోపల పెట్టింది, లోకాన్ని నేను బయటెట్టింది. ఆదిమ సంఘానికి నేను లోపదేక సంఘానికి ఉన్న తేడా ఏంటనంటే, లోకమైన సంఘములో ఉంది, ఆదిమ సంఘానికి అయిన లోకమైన సంఘం బయట ఉంది. సంఘం వేరు, లోకం వేరు. లోకం నుండి సంఘం వేరైపోయింది, అదే సంఘం. మాట్లాడండి, దేన్ని సంఘాన్ని అంటారు? అబ్బా చెప్పండి. ఎక్కులో సంఘానికి ఏది పేరు ఉంటుంది కానీ ఎక్లోసియా అంటే దానికి అర్థం ఏంటంటే, ఎక్కడి నుండి? లోకాన్ని పట్టుకొని వచ్చేస్తావు నువ్వు. పిలిచాడు నిజమే, లోకాన్ని పట్టుకొని వస్తావు చర్చికి. నువ్వు పిలువబడిన వారే. ఇప్పుడు చెప్తా నాకండి, చర్చిలో ఉన్న వారందరూ దేన్ని పట్టుకొని వచ్చారు? లోకాసలు పట్టుకు రాలేదా? శరీరాసలు పట్టుకు రాలేదా? నేత్రాసలు పట్టుకు రాలేదా? జీవపటంబం పట్టుకు రాలేదా? మనుజాసలు పట్టుకు రాలేదా? ఇప్పుడు చెప్పండి, లోకం ఎక్కడుంది? ఇది నీకు తెలుసా? ఇది నీకు తెలుసా? తన కుమారులు ఏమి చేస్తున్నారో ఏలియాకు తెలియలేదు. మందగిల్లిపోయాయి కళ్ళు. చెప్పండి ఇప్పుడు, నా కళ్ళు ఏమయ్యాయి? నా కళ్ళు ఏమయ్యామా? సంఘం ఏమయ్యిందో?
ఎవరో చెప్తే వింటున్నాడు ఏలి, కానీ ఏలికి తెలియలేదు. మందకెళ్ళిపోయి లౌదీక సంఘం నీ కళ్ళేమో గుడ్డి అయిపోయాయి. సేవకులారా, మన కళ్ళు గుడ్డి అయిపోయాయి. వారు లోకాన్ని ధరిస్తే మనం ఏం చెప్తున్నాం తెలుసా? దేవుడు నిన్ను అమ్మా రా రా, నీ కులం పేరు చెప్పి నీ సాక్ష్యం చెప్పు, దేవుడు ఎలా దీవించాడో చెప్పు అంటే ఏమనుకోవద్దు. సంఘంలో కులం ఎందుకు వచ్చింది? సంఘంలోకి ఎందుకు లోకం? నువ్వు ప్రత్యక్షతలు చెప్పు. నువ్వు సంఘంలో సాక్ష్యం ఏంటి? ప్రత్యక్షతలు కదా. పరిశుద్ధాత్ముడు నాతో ఎలా మాట్లాడిన అది కదా సాక్ష్యం. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసిన అది కదా సాక్ష్యం. పరిశుద్ధాత్ముడు నన్ను ఎలా దర్శించాడు అది కదా సాక్ష్యం. నా చేత ఒప్పింపజేశాడు అది కదా సాక్ష్యం. సాక్ష్యం ఎలాగ ఉండాలండి? హింసకుడిని దోసకుడిని 3 ముక్కలు తేల్చేసాడు, ఇంకా అయిపోయింది అంతే. దానికి ఇంక గంటన్నారా? అది నిజం. ఒక మాట చెప్పనా, మీరు ఏమనుకోకపోతే గుర్తించండి. వారి కులం కోసం ఇంత, వారి ఆచారాల కోసం ఇంత, వారి సంపద కొరకు ఇంత, అది డంబం కాదా? ప్లీజ్ నాకు సహకరించండి. వాళ్ళు డాంబికులు కాదా? తన కోసం తను ప్రకటించేవాడు డాంబికుడు కాదా? తన కొరకు ఎక్కువగా మాట్లాడేవాడు డాంబికుడు కాదా? తను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నవాడు డాంబికుడు కాదా? తనను ఎక్కువగా అడ్రాస్ చేసుకునేవాడు డాంబికుడు కాదా? కోరిక కోరిక బ్రదర్ అడితే ఇంకా బాధ, పాస్టర్ అడితే ఇంకా బాధ. ఖచ్చితంగా చెప్పాలి నన్ను రెవరెండ్ అని. నా గురించి ఎంత చెప్పాలి కదా, నా గురించి చెప్పాలి. ఎందుకు చెప్పుకోకుండా బయట తిరిగాడు ఆయన. అసలు నన్ను పిలిచి ఇక్కడ నించోబెట్టినప్పుడు ఆయన చెప్పాలి. వైజాగ్లో పెద్ద సేవకుడు అని చెప్పాలి, చాలా సంఘాలు ఉన్నాయని చెప్పాలి కదా. ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాడని చెప్పాలి. బహుగా అసలు ఖాళీ లేదు, బిజీ. అలాంటప్పుడు మనకి ఇచ్చాడు అవకాశం. మాట్లాడండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడ ఖాళీగా వాడబడ్డం అలాంటివి ఏ లేదు. కానీ అది చెప్పాలి కదా. చాలా బిజీ, తీరిక లేని పరిచర్య, ప్రార్థన కూడా చేసుకోలేడు. రాసుకున్న ప్రసంగాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. బైబిల్ ధ్యానించడానికి టైం లేదు, బిజీ. ప్రైజ్ లార్డ్. నన్ను శత్రువుగా చూస్తే నేనేం చేయలేను, కానీ మేలు కోరివాడు గాయపరుస్తాడు. మేలు కోరివాడు గాయాలు చేస్తాడు. మీ గాయాలు చేస్తున్నాము అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ముందే చెప్పాడు. నీ ముందు ఉన్నానని చెప్పాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందమని చెప్పాడు ముందు మాట్లాడాలి. ఇప్పుడు చెప్తాను. లోకాసలు లేని, శరీరాసలు లేని, జీవపు డంబము లేని వ్యక్తి ఏడి? వాటితో సంఘము, లౌదీక సంఘం పెనవేసుకుని ఉంది. క్రీస్తు బయట ఉన్నాడు. ఇప్పుడు చెప్తాను. లోకాసలు లేని సంఘం ఆదిమ సంఘం, శరీరాసలు లేని సంఘం ఆదిమ సంఘం, నేత్రాసలు లేని సంఘం ఆదిమ సంఘం. నువ్వు నేను చనిపోయినప్పుడు అలాంటి సంఘమును చూచి కళ్ళు మూసేద్దామా? అలాంటి సంఘాన్ని చూచి కళ్ళు మూద్దామా? ఏ సంఘాన్ని చూడాలనుకుంటున్నా? ఎలాంటి సంఘాన్ని కట్టాలనుకుంటున్నా? ఈయన కడతాడంటే ఇంకా ఈ సంఘాన్ని కడదాం అనుకుంటున్నారు, పిల్లర్స్ వేసి. గొప్ప సంఘాన్ని కడదాం అనుకోవచ్చు మీరందరూ. ఇది పాకైనా షెడ్ అయినా ఏదైతే అవగాక, కానీ పరిశుద్ధ సంఘం కాదా దేవుడికి కావాల్సింది? లోకము లేని సంఘం కాదా దేవుడికి కావాల్సింది? చీకటిలో ఉన్నవారా లారా రండి, ఆశ్చర్యకరమైన వెలుగు కంటే చీకటి పట్టుకుని వచ్చాడు.
మరణంలో ఉన్నవారులారా రండి జీవానికంటే మరణాన్ని పట్టుకుని వచ్చాడు. లోకంలో ఉన్నవారులారా రండి నా దగ్గరికి అని అంటే లోకాన్ని పట్టుకుని వచ్చాడు. నిజంగా యథార్థంగా ఒప్పుకోండి, ఈ రోజున నేను మీరు కలిగిన పరిచర్య ఏ పరిచర్య? అర్థమవలేదా? లోక మర్యాదలు లేవా సంఘములో? అన్యాచారాలు లేవా సంఘములో? అన్యులు ఎలా చేస్తున్నారో అలాంటివి జరుగుతా లేదా సంఘములో? అన్యులు ఏం కోరుతున్నారో అది ఇక్కడ జరుగుతా లేదా? లోకం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? లోకం వస్తే ఈ క్రీస్తు ఎక్కడున్నారు? దానికి కారణం ఎవరు? ఓపెన్ అయిపోయిన హాసం మీరు బ్రతకూడదు. ఓపెన్ అయిపోయిన హాసం మీరు బ్రతకూడదయ్యా. సంఘాన్ని చెరిపిన సేవకులారా, సంఘాన్ని పాడు చేస్తున్న సేవకులారా, ఓపెన్ అయిపోయిన హాసం మీరు చావాలి. నా కొత్త నిబంధనకు వచ్చేదాన్ని మీరు చావద్దు. ఆ ఖడ్గం నా మీద పడును గాక. క్రీస్తు శిలువ మీదకి వచ్చే నో, మీరు చావద్దు. మీరు మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందండి. లోకాన్ని పెంటగా ఎంచండి. లోకాన్ని కౌగిలించుకోకండి, క్రీస్తుని కౌగిలించుకోండి. సంఘము క్రీస్తుకు దూరం అయిపోయింది. ఈ రోజున సంఘము, లోకము, సంఘము కలిసి స్నేహితులుగా మారిపోయారు. ఇంకా చెప్పనా, వ్యభిచార సంఘము. ఒప్పుకోరా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం. సంఘం దేంతో పాపం చేస్తుంది? ప్రదానం చేయబడిన సంఘం ఎవరితో ప్రదానం చేయబడింది? కృప ఎవరితో? క్రీస్తుతో ప్రదానం చేయబడింది. ఇప్పుడు ఎవరితో కలిసి ఉంది? వ్యభిచార సంఘం కాదా? క్రీస్తుని వదిలిపెట్టినవాడు వ్యభిచారి కాదా? క్రీస్తుని వదిలిపెట్టి లోకంతో తిరుగుతున్నవాడు వ్యభిచారి కాదా? బైబిల్ని వదిలి సెల్లతో ఉన్నవాడు వ్యభిచారి కాదా? ప్రార్థన గదిలో లేకోకుండా బిజీ అంటే తిరుగుతున్న వ్యక్తి వ్యభిచారి కాదా? నేను నాతో ఏకీపిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఎక్కడున్నా నీ సమయం ఎక్కడా? ప్రియునితోనా? ఉండలేకపోతుంది సోలమ్మతి. ఇంటింట ప్రార్థనలో, సమాజ మందిరంలో ప్రార్థనలో, ఎడతెగక ప్రార్థనలో, అపోస్తల బోధ, సహవాసం. మేము భోజనాలు వడ్డించాలా? మేము ప్రార్థన అందును, వాక్యం అందును. ఒక్కరు అన్నారండి ఆ మాట. ఇక్కడ ఉన్న వాళ్ళ ఒక్కరు అన్నారండి ఆ మాట. నేను ప్రార్థన అందును, వాక్యం అందును, దేవునితో ఉంటాను అంటాడు. నాతో కలిసి భోజనం చేస్తే నీకు శక్తి వస్తుంది. ఏలియా శక్తికి మించిన ప్రయాణానికే ఈ భోజనం. శక్తికి మించిన ప్రయాణానికే భోజనం. నాతో కలిసి సహవాసమే నీకు బలం, నీ ఆత్మకు బలం, నీ ఆత్మకు శక్తి, నీ ఆత్మకు జీవం. ఇంకొక మాట చెప్పనా? మృతుల్లో నుండి లేచిన లాజరు ఎక్కడున్నాడు? మృతుల్లో నుండి లేచిన లాజరు ఎక్కడున్నాడు? యేసుతో కలిసి భోజనం ఉన్నది కదా. చచ్చిన లాజరు ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాం? లవదీయ సంఘమా, నువ్వు చచ్చిపోలేదా?
నువ్వు చచ్చిపోలేదా? జీవిస్తున్నావు అని పేరు ఉంది కానీ నువ్వు చచ్చిపోలేదా? చచ్చిపోయిన ఆత్మ కలిగిన ఆదాం ఎక్కడున్నాడు? ఎవరికి దూరం అయ్యాడు? ఆయన ఆత్మ ఏమీ దప్పిక లేదు, ఆ ఆత్మకు ఆకలి లేదు, ఆ ఆత్మకు దిగులు లేదు, ఆ ఆత్మకు తృష్ణ లేదు. ఆత్మ చచ్చిపోయింది. అందుకే లోకంలో శరీరం పరిగెడుతుంది, లోకాసలతో, శరీరం నేత్రాసలతో పరిగెడుతుంది, శరీరం చేపబడి అమ్మంతో ఆదాం శరీరం పరిగెడుతుంది. ఆడదే అంతనా, ఇంకెవడు లేడు అక్కడ, ఇంకెవడు ఆక్రమిస్తాడు? ఆదాం ఎన్ని ఎకరాలు? ఇంకెందుకు కంగారు? ఇంకెందుకు కంగారు? కానీ దేవుణ్ణి వదిలేసి చచ్చిపోయిన ఆత్మ మౌనంగా అయిపోయింది. ఇంకా దేవుడు అంటలేదు, ప్రార్థన అంటలేదు, దేవుని స్వరం అంటలేదు, దేవుని సహవాసం అంటలేదు, దేవుని స్పర్శ అంటలేదు, దేవుని ముఖము చూడాలని లేదు. ఆ మధురమైన స్వరం, పాత పాటన మెల్లని స్వరము అంటాడు, మెల్లని స్వరం అంటే ఆయన స్వరం మాధుర్యమైన స్వరం. ప్రభుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మాధుర్య స్వరమేయది, మెల్లాని స్వరమేయది. పాత వాళ్ళకి ఈ పాటలన్నీ గుర్తుంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరం ఏది? ఆ స్వరం అదమా ఎక్కడా అన్న పరుగులెట్టిన వారు ఇప్పుడు ఏదో స్వరం చచ్చిపోయినారు. మీకు అర్థమైందా? మృతుల్లో లేని లో నుండి లేపబడిన వారు అందరూ ఎక్కడ ఉంటారు? చచ్చిన వాళ్ళ దగ్గరే ఉంటారు. జీవం లేని స్థలాల్లోనూ ఉంటారు. మృతుల్లో నుండి లేచిన వారు క్రీస్తుతో ఉంటారు. లాజరు అంటే ఇప్పుడు చెప్పండి, లౌకిక సంఘం చచ్చిపోయిందా బతికిందా? సంఘమా కాదా? పాటలు ఉన్నాయా లేదా? స్తుతి ఆరాధన ఉందా లేదా? సంఘము. ఇంత వాక్యాన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారో నాకు తెలియదు. చచ్చిపోయిన సంఘం. అందుకే లోకంతో ఉంది, చచ్చిన వాళ్ళ దగ్గర ఉంది. లాజరు బ్రతికాడు కనుక క్రీస్తుతో ఉన్నాడు. సజీవులే కదా, సజీవులే కదా, సజీవుడైన క్రీస్తుతో ఉంటారు. మృతుల దగ్గర ఉంటారు కదా. ఆదామా, నువ్వు చచ్చిన వాడవు, శరీరం బ్రతికింది కానీ ఆత్మ చచ్చిపోయింది. అందుకని నువ్వు లోకంలో తిరుగుతున్నావు, నీకు నీ ఆత్మ దప్పిక లేదు. ఈ రోజున అందరికీ అర్థమైందని నేను నమ్ముతున్నాను. మన దేవుడిచ్చిన పరిచర్యలని ఏ పరిచర్యలు నోరెప్పరా? మన పరిచర్యలు ఏ పరిచర్యలు? క్రీస్తు సంఘం అని పేరు తీసేద్దాం. ఇప్పుడు ఏ పేరు పెట్టుకుందాం? షూర్, కానీ ప్రజెంట్ ఒప్పుకుంటేనే ప్రజెంట్. ఆయన ఏమన్నాడు? నువ్వు లౌకిక సంఘం అని ఒప్పుకో, నేను నిలువెచ్చిన స్థితిలో ఉన్నాను ఒప్పుకో, నేను కుష్ఠతనం కలిగిన స్థితిలో ఉన్నానని ఒప్పుకో. చివరికి ఈ రోజున మాట్లాడి నువ్వు చచ్చిన వాడవని ఒప్పుకో, నీ ఆత్మ చచ్చిపోయిందని ఒప్పుకో, నువ్వు శరీరాశలతో నేత్రాశలతో జీవపు డమ్మంతో ఉన్నావని ఒప్పుకో, నువ్వు లోకముతో పెనవేసుకున్నావని ఒప్పుకో. ఐశ్వర్యం ఉందంటున్నారు, ధనం ఉన్నది అంటున్నారు, నాకు కొదువు లేదంటున్నారు. లోకములో మారు మనసు ఏది? ఆదిమ సంఘానికి అంటాడు వెండి లేదు, వెండి లేదు, స్థితిగతులు మార్చే శక్తి ఉంది, స్థితిగతులు మార్చే శక్తి ఉంది. 3000 మందిని వారి పాపపు బంధకాల నుండి విడిపించగలిగిన శక్తి ఏలియా ఆత్మ ఎలాగ ఏలియా మీదకి దిగి వచ్చిందో, పేతురు మాట్లాడుతూ ఉంటుండగా సంఘం మీదకి 3000 మందిని విడిపించగలిగిన ఒక్కసారి 3000 మందిని బయటకు లాగేసింది. ఇంకోసారి మాట్లాడుతూ ఉంటుండగా 5000 మంది స్త్రీలు కాక పురుషులు 5000 మంది బయటకు వచ్చేసారు. ఆ శక్తి నాకు కావాలి, ఆ
అంత పవర్ ఈ పులిపేట మీదే దేవుడు మాట్లాడాడు. 11 kVగా ఉంటావా, 33 kVగా ఉంటావా, ఇంకా నాకు తెలీదు, హౌస్ వైరింగ్ లాగా ఉంటావా, అసలు కనెక్షనే తెగిపోయిందర్రా. అంతే కదా మంది. నువ్వు పోగొద్దు వాళ్ళ కదుపు, నువ్వు అసలు మాట్లాడక. సారీ, కొత్త మాట మాట్లాడాను అని అనుకోవద్దు. అసలు మాట్లాడద్దు అని నేను అన్నానంటే నువ్వు మాట్లాడుకొని నువ్వేదో చేసుకోక. నీ ఆత్మ కలిగింది అని అంటే ప్రజలు ఏది, చైతన్యం ఏది, మార్పు ఏది. నీకు భాషలు మాట్లాడండి, ఆ పరిశుద్ధాత్మను పొందావు, ఓకే. ఆ పరిశుద్ధాత్మను వల్ల ఎవరు విడుదల పొందారు? డూబా, ఇది డూబా? అబ్బా మాట్లాడండి. ఆత్మతో పాడు, ఆత్మతో ప్రార్థించు, అధికం చేసుకో, అధికం చేసుకో, అధికం చేసుకో. జనములు విడిపించే శక్తికి రా. బిగ్గరగా కేకలేసారు, ఓపెన్ పిన్యాస రాగానే జనాలు అందరూ మా వాళ్ళు వచ్చారు, చూసుకు పిలిస్తే వెళ్ళారు అన్నారు. ఏం కాదు, మా దగ్గర మీరు నిలవలేరు అని చెప్పేశారు. ఈరోజు కేకలే ఉన్నాయి కానీ శక్తి లేదు, ఊగడాలు ఉన్నాయి కానీ శక్తి లేదు. నేను ఎవరిని ఏమంటలేదు. ఇక్కడ పెంతుకొస్తే వాళ్ళు ఉన్నా నేను పెంతుకొస్తాను, మీరు ఎవరంటే అదే నేను. ఎబ్రోనాలా, నేను ఎబ్రోనే. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం ఇస్తాను, నేను ఎబ్రోనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు లోదరని అంటారా? నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడతాను. బాప్టిస్ట్, నేను బాప్టిస్ట్ పాస్టర్ గాను ఒకప్పుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందంటారా? నేను ఎవరిని ఏమంటలేదు, కానీ నేనేమంటా, ఊగుటలో ఏమి లేదు, భాషలు మాట్లాడొద్దు అని నేను అంటలేదు. విడిపించు, జనమును విడిపించు. వెండి లేదురా, బంగారం లేదురా, భౌతికమైనది ఇవ్వనురా, నీ బ్రతుకును మార్చేది ఇస్తాను. లే లే. కొన్ని సంవత్సరాలుగా బంధించిన కండరాలు, కుంటితనం బయటకు వచ్చేసింది. అలాంటి సేవకుడు ఈ రోజున సంఘానికి కావాలి. అలాంటి సేవకుడే సంఘానికి కావాలి. వెండి బంగారాలు ఉంటే ఉండుగాక, లేకపోతే లేవుగాక, వాటి మీద మనసు పెట్టుకోకుండా అవి వచ్చి పాదాల దగ్గర పడ్డాయి. పేతురు జోబిలో లేవు కానీ పేతురు పాదాల దగ్గర ఉన్నాయి. పేతురు పాదాల దగ్గర ఉన్న డబ్బు పేతురు జోబిలో లేదు, పేతురు మనసులో లేదు డబ్బు. పేతురు మాత్రం శక్తితో నింపబడ్డాడు. ఈ మధ్యాహ్నం నా ముగింపు మాటలు, శక్తి మీ మీదకి వచ్చిన అప్పుడు మీరు బూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. శక్తి కలిగిన ఎవరిని గదిలో వంచను, తీసుకుపోతాను. శక్తి కలిగిన ఎవరిని మూలను ఉంచను, తీసుకుపోతాను సింహాసనం మీదకి. శక్తి కలిగిన ఎవరిని మూలను ఉంచను, సమరకి తీసుకుపోతాను, యెరూషలేముకు తీసుకుపోతాను, యోదయాకు తీసుకుపోతాను. నన్ను ఎక్కడికైనా తీసినేళ్ళు కానీ యోదయాకు తీసినేళ్ళు వాళ్ళు చంపేస్తారు నన్ను. అయ్యో మాట్లాడరండి, ప్రతి దానికి అర్థం అండి, ఓటలండి. యోదయాకి వెళ్తా ప్రభు, యోదయాకి వెళ్ళొద్దు ప్రభు, చంపేస్తారు ప్రభు. శక్తి వస్తే యోదయాకి వెళ్తావు, శక్తి వస్తే నీచమైన సమరయుల దగ్గరికి వెళ్తావు, శక్తి వస్తే యెరూషలేముకి వెళ్తావు, శక్తి వస్తే బూదిగంతముల వరకు వెళ్తావు. నిన్ను ఉంచను మూలన, బొబ్బుల్లో ఉంచను, భారతదేశంలో తీసు ఆ ఉన్నత స్థితిలో నించాను. ప్రైజ్లో ప్రైజ్లో ప్రైజ్లో. నాకు ఈ మధ్య ఒక పోరాటం, ఆ పోరాటం మామూలు పోరాటం కావాలి. మీటింగ్ పిలిచిన వాళ్ళందరూ ఫోటో అడుగుతున్నారు. ఏం చేయాలో నాకు అర్థం ఉంది. ఫోటో ఇవ్వడం తప్పు కాదు, ఫోటో ఇచ్చిన వాళ్ళందరూ తప్పు కాదు. ఎంత మరుగుగా ఉంటే అంత మంచిది అనేది ఒక ఆశ. చెప్పండి, ఎంత దాచబడితే అంత భాష, మరుగుగా ఉంటే అంత మంచిది. ఫోటో వేస్తే పాస్టర్ గారు, దీవెనయ్య గారి పాప,
జపన్య శాస్త్రి పాప, ఎడ్వర్డ్ విలియమ్స్ గారి పాప, గొప్ప గొప్ప దైవజనులు పొట్టేసుకుంటే పాప కాదు. వాళ్ళు విసిగిపోయారు ఒకప్పుడు. ప్రతి ఆ అనుభవంలో ఉన్న వాళ్ళే విసిగిపోయి జనాలతో విసిగిపోయి వేసుకొని నన్ను అనేసి వదిలేసి ఉంటాడు. మాకు లేదు, మీరు వేసుకోండి. ప్రజలో నా మాట అర్థమైందా? ఎంత మీ పొట్ట అయిపోయి జనాలు రారు, ఓకే, కానీ శక్తితో వస్తే చాలదా? శక్తితో వస్తే చాలదా? నిజం. మీరు మీ ముందే కదా వాక్యం చెప్పాను. ఏ ప్రసంగం చేశానండి? ఎక్కడి నుంచి తెచ్చుకున్నానండి? ఎక్కడ రాసుకొని వచ్చానండి? మెటీరియల్ ఏదండి నా దగ్గర? సబ్జెక్ట్ ఏదండి నా దగ్గర? ఆయన ఇచ్చింది కదా మీ ముందుకు వస్తున్నాను. మామూలుగా రాలేదు, శరీరం నలగొట్టుకుని మీ ముందు నిలబడ్డాను. నా శరీరం నలగొట్టుకుని వచ్చాను. వాక్యం దగ్గర కాదు, ఆయన పాదాల దగ్గర గడిపాను. అందరూ లేచి నిలబడండి.